హాయ్ అండి, ఈరోజు మిల్ మేకర్ పలావ్ అయితే చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇది కార్తీక మాసం కదా, నాన్ వెజ్ అయితే తినాం. అందుకోసమని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు అవి అయితే తింటాం, కానీ నాన్ వెజ్ మాత్రం తినాం. సోమవారం ఏకాదశి అలాంటి టైంలో అయితే కొంచెం ఉల్లిపాయ కూడా తినమన్నమాట. ఇలా మిల్ మేకర్ పలావ్ అయితే చాలా సింపుల్గా చేసేవచ్చు, చాలా బాగుంటుంది కూడాను. పిల్లలకి ఎలాగా స్కూళ్ళు కాలేజీలు అన్నీ సెలవు కదా, ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు అయితే అవుతున్నాయి. వాళ్ళైతే అలా చదువుకుంటున్నారు. బయట వర్షంకి వేడివేడిగా పొలవ తింటే బాగుంటుందని వండుతున్నాను. చూస్తున్నారు కదా, ఇల్లంతా బట్టలు అనమాట. బట్టలు ఉతుక్కోకపోతే ఉండలేము. బట్టలు ఉతుక్కొని ఇంట్లోనే ఎండబెట్టుకోవాలి, తప్పదు మరి. బయట చూస్తే వర్షం. అందుకోసమని ఈరోజు వేడివేడి పొలవ అయితే చేద్దాం అనుకొని మిల్ మేకర్ అయితే చేస్తున్నాను. మిల్ మేకర్ తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. నాన్ వెజ్ తినని వాళ్ళైతే మిల్ మేకర్ తినొచ్చు, చాలా బాగుంటుంది కూడాను. కుక్కర్లో వండేస్తున్నాను కదా, కుక్కర్లో వండింది బిర్యానీ అని ఏదైనా అవనండి, పైకి మొత్తం వచ్చేసింది కదా మిల్ మేకర్లు అంతను. అది వెంటనే కలపకూడదండి, కలిపామంటే ముద్ద ముద్ద అయిపోద్ది. కొంచెం చల్లగా అయిన తర్వాత, కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత వడ్డించుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కుక్కర్లోనే అప్పుడు త్వరగా చేస్తాను, కుక్కర్లో అయితే త్వరగా అయిపోద్దని. దాంతోపాటు పన్నీర్ కర్రీ అయితే వండాను. పన్నీర్ కర్రీ, 2 ఉల్లిపాయలు, మజ్జిగ అయితే తాగుతున్నాం. మరి బిర్యానీ తింటే మజ్జిగ తాగలి కదా,